వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది బయాలజీ సబ్జెక్ట్. ఇక్కడ ఆస్పిరేషన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఎక్స్పర్ట్స్ని మీట్ అవుతారు. సో ఆర్ఎస్ అకాడమీ ఇస్ ద రైట్ ప్లేస్ టు డీల్ విత్ యువర్ ఆస్పిరేషన్స్. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ సెల్, కణం గురించి. ఓకే, ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో మనకి ఏ క్వశ్చన్స్ వచ్చాయి, కణంకి సంబంధించి ఏ క్వశ్చన్స్ వచ్చాయో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, లెట్ us మూవ్ ఆన్. హియర్ వాట్ డు వి కాల్ ద ప్రాసెస్ ఆఫ్ కంట్రాక్షన్ ఆఫ్ ద సెల్ అవే ఫ్రమ్ ద సెల్ వాల్ డ్యూ టు వాటర్ లాస్. సో ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. వాట్ డు వి కాల్ ద ప్రాసెస్ ఆఫ్ కంట్రాక్షన్ ఆఫ్ సెల్ అవే ఫ్రమ్ ద cell wall due to water loss? So deplasmolysis, cytolysis, photosynthesis, plasmolysis. నీటి నష్టం కారణంగా సెల్ గోడ నుంచి దూరంగా సెల్ సంకోచించే ప్రక్రియను మనం ఏమని పిలుస్తాం? డీప్లాస్మోలైసిస్, సైటోలైసిస్, కిరణజన్యు సంయోగ క్రియ, ప్లాస్మోలైసిస్. So let us understand about plasmolysis. So the answer is plasmolysis. Plasmolysis అంటే ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఏదైనా ఒక సెల్, ఏదైనా ఒక కణాన్ని మనము హైపర్టోనిక్ సొల్యూషన్ లో ప్లేస్ చేస్తే హైపర్టోనిక్ సొల్యూషన్. హైపర్టోనిక్ అంటే గాఢత ఎక్కువగా ఉన్న సొల్యూషన్, ఎక్కువ ఉన్న సొల్యూషన్, దాన్ని మనం హైపర్టోనిక్ సొల్యూషన్ అంటాం. ఏదైనా ఒక సెల్ని, దట్ టు పర్టికులర్ గా ప్లాంట్ సెల్ని హైపర్టోనిక్ సొల్యూషన్ లో ప్లేస్ చేస్తే, అసలు హైపర్టోనిక్ సొల్యూషన్ అంటే ఏంటి? సో గాఢత ఎక్కువ, కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండటం. హైపర్ అంటే మోర్, టోనిక్ అంటే కాన్సన్ట్రేషన్. హైపర్టోనిక్ అంటే మోర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ లో ప్లేస్ చేస్తే, అలాంటి కండిషన్ లో మనకు సెల్ ప్లాస్మోలైసిస్ అవుతుంది. సో ప్లాస్మోలైసిస్ అంటే ఏంటో చూద్దాం. ప్లాస్మోలైసిస్ అంటే కణగోడ నుంచి, సెల్ వాల్ నుంచి సెల్ మెంబ్రేన్ అంటే ప్లాస్మా త్వచం సపరేట్ అవ్వడాన్ని ప్లాస్మోలైసిస్ అంటాం. కణగోడ నుంచి ప్లాస్మా త్వచం సపరేట్ అయ్యే ప్రక్రియను ప్లాస్మోలైసిస్ అంటాం. సో ఈ ప్లాస్మోలైసిస్ ఎప్పుడు జరుగుతుంది అంటే, ఈ ప్లాంట్ సెల్ ని మనం హైపర్టోనిక్ సొల్యూషన్ లో ప్లేస్ చేసినప్పుడు ప్లాస్మోలైసిస్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది ఈ ప్లాస్మోలైసిస్ అంటే, ప్లాంట్ సెల్ లో నుంచి వాటర్ లాస్ జరిగినప్పుడు మనకు ప్లాస్మోలైసిస్ అనే ప్రక్రియ జరుగుతుంది. సో క్వశ్చన్ కూడా అదే. What do we call the process of contraction of the cell away from the cell wall due to water loss? Okay, నీటి నష్టం కారణంగా సెల్ గోడ నుంచి ప్లాస్మా త్వచం సంకోచింపబడితే, ఆర్ సెల్ సంకోచిస్తే ఆ ప్రక్రియను ఏమంటాము? ఆ ప్రక్రియను మనం ప్లాస్మోలైసిస్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనము మిగతా ప్రక్రియల గురించి ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం. సో మిగతా ప్రక్రియలు ఏంటివంటే, ప్లాస్మోలైసిస్ అంటే మనం ఏమని చెప్పుకున్నాం? సెల్ నుంచి సెల్ మెంబ్రేన్ సపరేట్ అయితే దాన్ని ప్లాస్మోలైసిస్ అంటాం. డీప్లాస్మోలైసిస్ అంటే ఆపోజిట్ టు దట్. ఓకే, సెల్ మెంబ్రేన్, సెల్ ఇవి రెండు సపరేట్ అవ్వవు. నెక్స్ట్ సైటోలైసిస్. సైటో అంటే సెల్, లైసిస్ అంటే బ్రేక్ డౌన్, అంటే సెల్ అనేది బ్రేక్ అవుతుంది ఆర్ డివైడ్ అవుతుంది. నెక్స్ట్
ఫోటోసింథసిస్, ఇది మనకు తెలిసిన ప్రక్రియనే, కిరణజన్యు సంయోగ క్రియ. సో ఈ ప్రాసెస్ లో ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది, ఫోటోసింథసిస్ లో ఫుడ్ అనేది ప్రిపేర్ అవుతుంది. ఈ క్వశ్చన్ మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ 14/3/2021 లో అడగడం జరిగింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ప్లాస్మోలైసిస్. సెల్ నుంచి, సెల్ వాల్ నుంచి సెల్ మెంబ్రేన్ సపరేట్ అయితే దాన్ని ప్లాస్మోలైసిస్ అంటాం. రెండో క్వశ్చన్. సో ఏ సింగిల్ సెల్డ్ ఫర్టిలైజ్డ్ ఎగ్ ఈస్ కాల్డ్ ఏ అండ్ ఫీటస్, ఎంబ్రియో, బ్లాస్టోసైట్ అండ్ జైగోట్. ఏకకణ ఫలదీకరణ గుడ్డును ఆర్ ఏమంటారు? పిండం, నెక్స్ట్ బ్లాస్టోసైట్, జైగోట్. సో ఏమంటామో ఒకసారి చూద్దాం. ఏ సింగిల్ సెల్డ్ ఫర్టిలైజ్డ్ ఎగ్, మనము రీప్రొడక్షన్ చెప్పేటప్పుడు మనం డిస్కస్ చేసుకొని ఉంటాం. మన శరీరంలో రెండు రకాల కణాలు ఉంటాయి. మొదటిది వచ్చేసి వెజిటేటివ్ సెల్స్, రెండవది వచ్చేసి రీప్రొడక్టివ్ సెల్స్. మన శరీరంలో ఉండే రెండు రకాల కణాలు ఏంటివంటే వెజిటేటివ్ సెల్స్ అండ్ రీప్రొడక్టివ్ సెల్స్. సో వెజిటేటివ్ సెల్స్, రీప్రొడక్టివ్ సెల్స్ అంటే ఏంటో చూద్దాం. వెజిటేటివ్ సెల్స్ అంటే ఏవైతే రీప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ కావో అలాంటి రకమైన సెల్స్ ని మనం వెజిటేటివ్ సెల్స్ అంటాం. సో ఏవైతే సెక్షువల్ రీప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ కావో అలాంటి రకమైన కణాలను మనం వెజిటేటివ్ సెల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ సెల్స్, బ్లడ్ సెల్స్ ఇవన్నీ రీప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ కావు. అలాంటి రకమైన కణాలను మనం వెజిటేటివ్ సెల్స్ అంటాం. రీప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యే కణాలను ఆర్ ప్రత్యుత్పత్తిలో ఇన్వాల్వ్ అయ్యే కణాలను మనం రీప్రొడక్టివ్ సెల్స్ ఆర్ సెక్స్ సెల్స్ ఆర్ గ్యామీట్స్ అంటాం. రీప్రొడక్టివ్ సెల్స్ ఆర్ సెక్స్ సెల్స్ ఆర్ గ్యామీట్స్. సో ఈ రీప్రొడక్టివ్ సెల్స్ ఆర్ సెక్స్ సెల్స్ ఆర్ గ్యామీట్స్ ఏవేవో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో అందులో మొదటిది వచ్చేసి స్పర్మ్ సెల్ అంటే శుక్రకణం. రెండోది వచ్చేసి ఓవం ఆర్ ఎగ్ అంటే అండం. సో ఈ శుక్రకణం ఎప్పుడైతే ఈ అండంతో ఫలదీకరణ చెందుతుందో అంటే ఫర్టిలైజేషన్ జరుగుతుందో, ఇవి రెండు కలిస్తే ఆ పద్ధతిని ఫర్టిలైజేషన్ అంటాం. సో ఫర్టిలైజేషన్ జరిగినప్పుడు మనకు మొదటిగా ఫామ్ అయ్యే సెల్ పేరు జైగోట్ is called as first cell of life. జైగోట్ అనేది జీవానికి మొదటి కణం. సో ఏ సింగిల్ సెల్డ్ ఫర్టిలైజ్డ్ ఎగ్ ఈస్ కాల్డ్, దాన్ని ఏమంటామంటే జైగోట్ అంటాం. సో ఈ అండం ఎప్పుడైతే ఫర్టిలైజేషన్ జరుగుతుందో దాన్ని మనం జైగోట్ అంటాం. ఓకే, అండం ఎప్పుడైతే ఫలదీకరణం చెందుతుందో, ఫలదీకరణం చెందిన ఈ అండాన్ని మనం జైగోట్ అంటాం. ఫలదీకరణ చెందిన అండాన్ని జైగోట్ అంటాం. ఏకకణ ఫలదీకరణ గ్రుడ్డు ఆర్ అండాన్ని ఏమంటారు? జైగోట్ అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. డాష్ ఆర్ నోన్ యాజ్ పవర్ హౌసెస్ ఆఫ్ సెల్. ఇది సెల్ లో చాలా ఇంపార్టెంట్ బిట్. ఓకే, సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కి సంబంధించి ఇంటర్ 10th క్లాస్ ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రాస్తున్నా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో పవర్ హౌసెస్ ఆఫ్ సెల్. పవర్ స్టార్ ఎవరు? పవన్ కళ్యాణ్. సో అలాగే సెల్ కూడా ఒక పవర్ స్టార్ ఉంటుంది. ఆ పవర్ స్టార్ ఏంటిదో మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మైటోకాండ్రియాని సెల్ యొక్క పవర్ స్టార్ ఆర్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారు. ఎందుకు మైటోకాండ్రియాని
సెల్ యొక్క పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని పవర్ హౌస్ అని చెప్పి అంటారో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. మైటోకాండ్రియా. మైటోకాండ్రియా వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై కొలికర్ అండ్ రిచర్డ్ ఆల్ట్మన్. ఈ రిచర్డ్ ఆల్ట్మన్ అనే శాస్త్రవేత్త మైటోకాండ్రియాను మొదటిగా కనుక్కున్నాడు. తర్వాత కొలికర్ కూడా కనుక్కున్నాడు, అది వేరే విషయం. సో రిచర్డ్ ఆల్ట్మన్ ఈజ్ అ గ్రేట్ సైంటిస్ట్ హూ డిస్కవర్డ్ మైటోకాండ్రియా. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ మైటోకాండ్రియా ఆర్ కాల్డ్ వి సెమీ అటానమస్ ఆర్గనెల్స్ అని అంటాం. సెమీ అటానమస్ ఆర్గనెల్స్, మీరు ఇది చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. సెమీ అటానమస్ ఆర్గనెల్స్. మైటోకాండ్రియాని ఎందుకు సెమీ అటానమస్ ఆర్గనెల్స్ అంటామో ఒకసారి మనం విశ్లేషిద్దాం. ఎందుకంటే మైటోకాండ్రియాలో దాని డిఎన్ఏ ఉంటుంది. ఓకే, మైటోకాండ్రియా హ్యాస్ ఇట్స్ ఓన్ డిఎన్ఏ. మైటోకాండ్రియాలో దాని డిఎన్ఏ, సొంత డిఎన్ఏ ఉంటుంది. ఇప్పుడు మనకు తెలుసు కేంద్రకం, న్యూక్లియస్ ఎలాగైతే సెల్లో ఉన్న అన్ని కణాంగాలను కంట్రోల్ చేస్తుందో అలాగే మైటోకాండ్రియాని కంట్రోల్ చేసేదానికి మైటోకాండ్రియాలో ఉండే డిఎన్ఏనే చాలా ముఖ్యమైన పాత్ర. సో మైటోకాండ్రియాలో డిఎన్ఏ ఉంటుంది కాబట్టి దాని పని అది చేసుకోగలుగుతుంది. డివైడ్ అవటం కానీ లేకపోతే ప్రోటీన్ సింథసిస్ కానీ మైటోకాండ్రియానే చేసుకుంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటిదంటే మైటోకాండ్రియాలో 70S రైబోజోమ్స్ ఉంటాయి. 70S రైబోజోమ్స్ ఉంటాయి. మైటోకాండ్రియాలో 70S రైబోజోమ్స్ ఉంటాయి. ఓకే, అందుకని అది రైబోజోమ్ల ముఖ్యమైన విధి ఏంటి? ప్రోటీన్ల తయారీ, ప్రోటీన్ సింథసిస్. రైబోజోమ్ల ముఖ్యమైన విధి ప్రోటీన్ సింథసిస్. ఓకే, సో మైటోకాండ్రియాలో ఈ 70S రైబోజోమ్స్ ఉండబట్టి అది ప్రోటీన్ సింథసిస్ జరుపుకుంటుంది దాని లోపలే. ఓకే, ఈ మైటోకాండ్రియా అనేది ఒక డబుల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్. ఓకే, సో దానికి వెలుపలి మెంబ్రెయిన్, సో అంతర్ మెంబ్రెయిన్ అని రెండు మెంబ్రెయిన్లు ఉంటాయి. సో అవుటర్ మెంబ్రెయిన్ అండ్ ఇన్నర్ మెంబ్రెయిన్. సో ఇన్నర్ మెంబ్రెయిన్ లో ఉండే ఈ ఫోల్డ్స్ ని క్రిస్టే అంటారు. క్రిస్టే అంటే ఇన్నర్ మెంబ్రెయిన్ లో ఉండే ఫోల్డ్స్ ని క్రిస్టే అంటారు. సో దీని లోపల ఒక ద్రవం ఉంటుంది, దాన్నే మనం మ్యాట్రిక్స్ అంటాం. దాన్ని ఏమంటాం? మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఇందులో నేను ఇందాక చెప్పినట్టు డిఎన్ఏ ఉంటుంది, అలాగే రైబోజోములు కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఈ మైటోకాండ్రియాని ఎందుకు పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటారో మనం ఇప్పుడు చూద్దాం. మైటోకాండ్రియాని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని ఎందుకు అంటామంటే మైటోకాండ్రియా సెల్యులార్ రెస్పిరేషన్ కణ శ్వాసక్రియలో ముఖ్య భూమిక పోషిస్తుంది. సెల్యులార్ రెస్పిరేషన్, ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ సెల్యులార్ రెస్పిరేషన్. ఓకే, ఏ విధంగా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయా అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ద సింథసిస్ అంటే తయారు చేయటం, సింథసిస్ ఆఫ్ ఏటీపీ, మరియు ఇట్ హెల్ప్స్ ఇన్ స్టోరేజ్ ఆఫ్ ఏటీపీ. స్టోరేజ్ ఆఫ్ ఏటీపీ, సింథసిస్ మరియు స్టోరేజ్ చేసుకుంటుంది కాబట్టి ఇది ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది కాబట్టి ఎనర్జీ. ఏటీపీ అంటే ఎనర్జీ అమ్మ. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటే కెమికల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఏంటిది? కెమికల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో జీవులలో ఉండే కెమికల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీనే ఏటీపీ. ఓకే, మనకు ఎనర్జీ
ఎనర్జీ గురించి తెలుసు. ఒక ఫిజిక్స్ లో మనం చదివింటాం, ఎనర్జీ కెన్ neither be created nor be destroyed but can be transformed from one form to the other form. సో ఇప్పుడు మన శరీరంలో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు వి యూజ్ మజిల్ ఫోర్స్. ఓకే, సో ఈ మస్కులర్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కెమికల్ ఎనర్జీ, ఈ ఏటీపీ అనేది మస్కులర్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి మనము ఏదైనా పని చేయగలుగుతుంది. ఓకే, సో మనం మూవ్ అవుతుంటే మన బాడీలో కైనెటిక్ ఎనర్జీ ఆర్ ఎనీ అదర్ ఎనర్జీస్ ఉంటాయి. సో అది మనం ఫిజిక్స్ లో డిస్కస్ చేస్తాం. అది ఎలా క్రియేట్ అవుతుందంటే ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ నుంచి ఇంకో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీలోకి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎనర్జీని మనం క్రియేట్ చెయ్యలేము. ఎనర్జీ అనేది ఒక రకం నుంచి ఇంకొక రకానికి మారుతుంది. ఎనర్జీ neither be created nor be destroyed but it can be transformed from one form to the other form. దీన్నే మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం. ఓకే, సో ఇందాక మనం చూసినట్టు వాట్ ఈస్ నోన్ యాజ్ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటే దానికి ఆన్సర్ ఏంటమ్మా? వెరీ గుడ్, మైటోకాండ్రియా. నెక్స్ట్, వాట్ ఈస్ ద అవుటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ ద సెల్ దట్ సపరేట్స్ ద కంటెంట్స్ ఆఫ్ ద సెల్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్? అవుటర్ మోస్ట్ కవరింగ్. సో సెల్ యొక్క కంటెంట్స్ ను దాని బాహ్య వాతావరణం నుంచి వేరు చేసే సెల్ యొక్క బయటి కవర్ ఏది? సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో ప్లాస్మా మెంబ్రేన్, ఆర్గనెల్స్, నర్వ్ సెల్, స్మూత్ మజిల్ సెల్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండ్ ఈజీ క్వశ్చన్ కూడా. ఎందుకు దీన్ని ఈజీ క్వశ్చన్ అంటున్నాం అంటే, సో మనకు సెల్ యొక్క స్ట్రక్చర్ తెలుసు. సెల్ యొక్క స్ట్రక్చర్ లో మనము చెప్పుకున్నట్టు సెల్లో 3 భాగాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, సెల్లో ఉండే 3 భాగాలు, జనరల్ గా సెల్లో ఉండే 3 భాగాలు ఏంటివంటే ఎన్సిసి, ఎన్ సి సి. ఎన్ అంటే న్యూక్లియస్, సి అంటే సైటోప్లాజము, అండ్ మరో సి అంటే సెల్ మెంబ్రేన్. న్యూక్లియస్, సైటోప్లాజం, సెల్ మెంబ్రేన్. న్యూక్లియస్ అంటే కేంద్రకము, సైటోప్లాజం అంటే కణద్రవము, నెక్స్ట్ సెల్ మెంబ్రేన్ అంటే ప్లాస్మా త్వచం. సో ప్లాస్మా త్వచం మాత్రమే ఈ సెల్ ని బాహ్య వాతావరణం నుంచి సపరేట్ చేయగలుగుతుంది. ప్లాస్మా త్వచం మాత్రమే. సార్ మీరు అడగచ్చు, సార్ సెల్ కూడా ఉంటది కదా, ఆ సెల్ కూడా మరి సపరేట్ చేయట్లేదా? ఓకే, మ్యాటర్ ఏంటిదంటే సెల్ కూడా అనేది ప్లాంట్ సెల్స్ లో, బ్యాక్టీరియల్ సెల్స్ లో ఉంటుంది. కానీ వీళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటిదంటే కామన్ గా జనరలైజ్డ్ గా సెల్ ని బాహ్య ప్రపంచం నుంచి సపరేట్ చేయగలిగేది ఏంటిది అంటే ఇట్ ఈస్ సెల్ మెంబ్రేన్. సో వాట్స్ ఆన్సర్? సెల్ మెంబ్రేన్. హెన్స్ సెల్ మెంబ్రేన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ ప్లాస్మా పొర అని అంటారు. నెక్స్ట్, ఈ ఎన్సిసి బాగా గుర్తుపెట్టుకోవాల్సి మీ. నెక్స్ట్, రైబోజోమ్స్ మేక్ ఫ్యాట్స్, లిపిడ్స్, ప్రోటీన్స్, స్టార్చ్. సో రైబోజోములు తయారు చేస్తాయి కొవ్వులు, లిపిడ్లు, ప్రోటీన్లు, స్టార్చ్. రైబోజోమ్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. రైబోజోమ్స్ are discovered by Palade. These are called as Palladian bodies. Ribosomes ni మనం Palladian bodies గా అభివర్ణించవచ్చు. సో ఈ రైబోజోమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సిన అంశాలు ఏంటివంటే, రైబోజోమ్స్ 2 రకాల రైబోజోమ్లు ఉంటాయి. ఈ రైబోజోమ్లు ఎక్కడుంటాయంటే సైటోప్లాజం లో ఉంటాయి, మరియు ఎండోప్లాస్మిక్ రెటికులం దగ్గర కూడా ఉంటాయి. ఓకే, ఈ 2 రకాల రైబోజోమ్లు ఏంటివయ్యా అంటే 70S రైబోజోమ్స్ అండ్ 80S రైబోజోమ్స్. 70S రైబోజోమ్స్ అండ్ 80S రైబోజోమ్స్. 70S సార్ 70 అన్నారు బాగుంది, 80 అన్నారు బాగుంది. ఎస్ ఏంటిది? ఎస్ అంటే స్వెజ్బర్గ్ కాన్స్టెంట్.
ఇది సెడిమెంటేషన్ యూనిట్ అన్నమాట. సెడిమెంటేషన్ యూనిట్, స్వెట్జ్బర్గ్ కాన్స్టెంట్ అనేది సెడిమెంటేషన్ యూనిట్. ఓకే, సో ఈ రైబోజోముల పని ఏంటిది? ఒక చిన్న స్టోరీ లాగా మనం చెప్పుకున్నాం, ఒక చిన్న పాయింట్ లాగా మనం చెప్పుకున్నాం. ఎచటనైతే రైబోజోమ్స్ ఉండను అచట ప్రోటీన్ సింథసిస్ జరుగును, ప్రోటీన్ల తయారీ జరుగును. ఎచటనైతే ప్రోటీన్ల తయారీ జరుగునో అచ్చట గ్రోత్ ఉండును. ఓకే, ప్రోటీన్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ గ్రోత్ ఉంటుందయ్యా, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటో చెప్పేయండి ఒకసారి. రైబోజోములు దేన్ని తయారు చేస్తాయి? ప్రోటీన్స్. నీ శరీరంలో ఏమన్నా ప్రోటీన్ తయారవుతుందా? ఆ తయారవటానికి గల కారణం రైబోజోమ్స్. రైబోజోమ్స్ హెల్ప్ ఇన్ ప్రోటీన్ సింథసిస్. ఓకే సార్, రైబోజోమ్స్ లో ఏమైనా ఉంటుందా, ఏమైనా సబ్స్టాన్స్ ఉంటుందా ప్రోటీన్ సింథసిస్ తయారవడానికి, ప్రోటీన్లు తయారవడానికి? రైబోజోముల్లో ఆర్ఎన్ఏ అనే పదార్థం ఉంటుంది. ప్రోటీన్ల తయారీకి కావాల్సిన పదార్థం ఏంటిది అంటే ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్, రైబోన్యూక్లిక్ యాసిడ్. సో రైబోన్యూక్లిక్ యాసిడ్ లో ఏముంటుంది? రైబోన్యూక్లిక్ యాసిడ్ లో రైబోజ్ షుగర్ ఉంటుంది, రైబోజ్ షుగర్ ఉంటుంది. రైబోజ్ షుగర్ తో పాటు 4 నైట్రోజన్ బేసెస్ ఉంటాయి, 4 నైట్రోజన్ బేసెస్. సో ఆ 4 నైట్రోజన్ బేసెస్ ఏంటివంటే అడినైన్, అడినైన్, గ్వానిన్, గ్వానిన్, సైటోసిన్, సైటోసిన్ మరియు యురాసిల్. అడినైన్, గ్వానిన్, సైటోసిన్, యురాసిల్. ఈ 4 రైబోజోమ్, ఈ 4 ఆర్ఎన్ఏలో ఉంటాయి. ఈ ఆర్ఎన్ఏ ఎక్కడ ఉంటుందంటే రైబోజోమ్స్ లో ఉంటుంది. ఈ రైబోజోమ్స్ అది ఉపయోగించుకొని ప్రోటీన్ల తయారీకి తోడ్పడుతుంది. నెక్స్ట్, హూ కాయిన్డ్ ద టర్మ్ ప్రోటోప్లాజం? హూ కాయిన్డ్ ద టర్మ్ ప్రోటోప్లాజం? ప్రోటోప్లాజం అన్న పదం ఎవరు కాయిన్ చేశారు, ఎవరు ఇచ్చారు మొదటగా? అసలు ప్రోటోప్లాజం అంటే ఏంటి? ప్రోటోస్, ప్రోటోస్, ప్రోటోస్ అంటే, ప్రోటోస్ అంటే ఫస్ట్, ప్లాజం అంటే ఫార్మ్. ఇట్ ఈస్ ద లివింగ్ మ్యాటర్ present inside the cell. It is the living matter present inside the cell. Living matter present inside the cell. So protoplasm is the living matter present inside the cell. Okay, we go question. Cells, ఏ సెల్ లో లివింగ్ మ్యాటర్ ఉండదు, ఆర్ ఏ ఆర్గానిజమ్స్ లో ఈ ప్రోటోప్లాజం ఉండదో ఒకసారి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో మీ కామెంట్ మాక్సిమం కరెక్ట్ అయి ఉండాలి. ఏ ఆర్గనెల్స్, ఏ ఆర్గానిజమ్స్ లో ఈ ప్రోటోప్లాజం అనేది ఉండదు. ఓకే, రైట్. సో జీజే మెండల్ అనే ఆయన ప్రోటోప్లాజం ప్రపోజ్ చేశాడు. జోహన్ ఎవాంగలిస్ట్ పర్కంజీ అనే ఆయన ప్రోటోప్లాజం ప్రపోజ్ చేశాడు. చార్ల్స్ డార్విన్ అనే ప్రోటోప్లాజం ప్రపోజ్ చేశాడు. రాబర్ట్ హుక్ అనే ఆయన ప్రోటోప్లాజం ప్రపోజ్ చేశాడు. వీళ్ళ నలుగురిలో ఎవరు? సో వీళ్ళ నలుగురిలో జాన్ ఎవాంగలిస్ట్ పర్కంజీ అనే ఆయన ప్రోటోప్లాజం అనే పేరు ముందుగా ఉపయోగించాడు. సో ఈయనని జేఈ పర్కంజీ, సో జేఈ పర్కంజీ అనే సైంటిస్ట్ ప్రోటోప్లాజాన్ని ముందుగా ఉపయోగించాడు. ఈయన పేరుని గుర్తుపెట్టుకోవడానికి పర్కంజీ ఫైబర్స్ గా సెల్స్ లో ఈయన పేరుని వాడుకోవడం జరిగింది, పర్కంజీ ఫైబర్స్ అని. ఓకే, సో నౌ లెట్ us move forward. When there is a lack of oxygen in our muscles, in our muscle cells, the breakdown of pyruvate takes place and it is converted into water and energy, lactic acid and energy, ethanol and energy, carbon dioxide and water. మన కండరాల 12 కణాలలో, మన కండరాలలో ఆక్సిజన్ లోపం ఉన్నప్పుడు పైరువేట్ విచ్ఛిన్నం జరుగుతుంది మరియు అది ఇలా మారుతుంది. ఎలా మారుతుంది? ఓకే, ఆక్సిజన్ మన కండరాలలో ఎప్పుడు లోపిస్తుంది? మనం ఎప్పుడైతే కంటిన్యూస్ గా స్టర్నస్ ఎక్సర్సైజ్,
కంటిన్యూస్ గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు, మన కండరాలను ఎక్కువగా సంకోచం వ్యాకోచం చెందించినప్పుడు అప్పుడు ఆక్సిజన్ లోపిస్తుంది. ఓకే, ఆక్సిజన్ లోపించినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే కండరాల్లో ఉన్న గ్లూకోజ్ కాస్త లాక్టిక్ యాసిడ్ గా మారుతుంది. లాక్టిక్ యాసిడ్ మరియు లాక్టిక్ యాసిడ్ గా మారుతుంది. సో ఈ లాక్టిక్ యాసిడ్ అనేది బ్లడ్ లో ఉండిపోతుంది. మనకి ఎప్పుడైనా బాగా పరిగెత్తుంది, మీరు ఎస్ఐ తర్వాత ఏదైనా టెస్టులు రాసినప్పుడు మీకు బాగా పరిగెత్తినప్పుడు కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు చేసేయాలి, ఆర్ బాడీ పెయిన్స్ ఉన్నాయా? ఎందుకు అలా బాడీ పెయిన్స్ ఉంటాయి? బాడీ పెయిన్స్ ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ ఇన్ యువర్ బ్లడ్. మీ శరీరంలో లాక్టిక్ యాసిడ్ ఉండటం వల్ల మీకు ఆ పెయిన్స్ వచ్చాయి. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మజిల్ ఫేటిక్. ఆ మజిల్ ఫేటిక్ ఉండటం వల్ల లాక్టిక్ మనకు బాడీలో పెయిన్స్ వస్తాయి. సో ఎప్పుడైతే లాక్టిక్ యాసిడ్ అనేది తగ్గుతుందో మళ్ళీ మనము నార్మల్ స్థితికి వచ్చేయచ్చు. ఈ లాక్టిక్ యాసిడ్ ఎలా తగ్గుతుంది, ఎక్కడికి వెళ్తుంది? సో మజిల్స్ లో లాక్టిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది బ్లడ్ లోకి వెళ్తుంది. బ్లడ్ లోకి వెళ్ళి బ్లడ్ నుంచి లివర్ లోకి వెళ్తుంది. లివర్ లోకి వెళ్ళిన ఈ లాక్టిక్ యాసిడ్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్లైకోజన్ గా మారుతుంది. సో ఈ గ్లైకోజన్ గా మారినది లివర్ లో స్టోర్ అవుతుంది. మళ్ళీ ఈ గ్లైకోజన్ ఎప్పుడైతే మనకు మన శరీరం మళ్ళీ గ్లూకోజ్ కావాలంటుందో అప్పుడు మళ్ళీ ఈ గ్లైకోజన్ గ్లూకోజ్ గా మారి మజిల్స్ లోకి వెళ్తుంది. సో ఈ మొత్తం పద్ధతిని మనం కోరీ సైకిల్ అంటాం. కోరీ సైకిల్. సో గ్లూకోజ్ లాక్టిక్ యాసిడ్ గా మారడం, లాక్టిక్ యాసిడ్ మళ్ళీ గ్లైకోజన్ గా మారటం, గ్లైకోజన్ మళ్ళీ గ్లూకోజ్ గా మారటం, మళ్ళీ అది లాక్టిక్ యాసిడ్ గా మారటం. ఈ మొత్తం సైకిల్ మనం కోరీ సైకిల్ అంటాం. ఏమంటాం? కోరీ సైకిల్. ఓకే, ఇందులో 100% లాక్టిక్ యాసిడ్ గ్లైకోజన్ గా మారదు. ఓకే, సో 3/4 లాక్టిక్ యాసిడ్ గ్లైకోజన్ గా మారుతుంది. 1/4 లాక్టిక్ యాసిడ్ కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్ గా మారి బయటికి వెళ్ళిపోతుంది. 1/4 లాక్టిక్ యాసిడ్ ఇది కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్ గా మారుతుంది. 3/4 గ్లైకోజన్ గా మారుతుంది. ఇది కొంచెం చూసుకోండి. నెక్స్ట్ ప్రీవియస్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి ఆక్సిజన్ లేనప్పుడు శరీరంలో లాక్టిక్ యాసిడ్ అండ్ ఎనర్జీగా మారుతుంది. నెక్స్ట్, which of the following organelles are called suicidal bags of the cell? Suicidal bags of the cell అని దేన్ని అంటాం? ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. లైసో అంటే బ్రేక్ డౌన్, సోమ్స్ అంటే బాడీస్. సో ద బ్రేక్ డౌన్ బాడీస్ ఆఫ్ ద సెల్ ఆర్ suicidal bags of the cell. Chloroplast, they are called as kitchen of the cell అంటాం. Golgi complex, so secretory organelle of the cell. Next, mitochondria, just now we discussed, it is called as powerhouse of the cell అని చెప్పి అంటాం. సో ఈ లైసోజోమ్స్ లో ఏముంటాయంటే, లైసోజోమ్స్ లో అది ఒక మెంబ్రెయిన్ బౌండ్ స్ట్రక్చర్, హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. ఈ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే సెల్లో ఏదైనా ఒక ఫుడ్ ని డైజెస్ట్ చేయడానికి పనికొస్తాయి. లైసోజోమ్స్ 4 రకాలుగా ఉంటాయి. 4 types of lysosomes. Primary lysosomes, secondary lysosomes, tertiary lysosomes, autophagosomes. ఈ ఆటోఫాగోజోమ్స్ ని మనము సూసైడల్ బ్యాగ్స్ అని అభివర్ణించడం జరుగుతుంది. ఆటో అంటే సెల్ఫ్, ఫాగో అంటే ఈటింగ్, జోమ్స్ అంటే బాడీస్. ఆటోఫాగోజోమ్స్ సెల్ఫ్ ఈటింగ్ బాడీస్. ఆటోఫాగోజోమ్స్ అంటే సెల్ఫ్ ఈటింగ్ బాడీస్. వీటినే మనం సూసైడల్ బ్యాగ్స్ అంటాం. ఆటోఫాగోజోమ్స్ ఆర్ కాల్డ్ as suicidal bags of the cell. ఆర్ ఆటోఫాగోజోమ్స్ అనేవి ఒక రకమైన లైసోజోమ్స్. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ ఈజ్ యూజ్డ్ టు రిపేర్ ఇంజురీ ఇన్ అవర్ బాడీ? నేను మీకు ఇందాక చెప్పినట్టు మన బాడీలో 2 రకాల సెల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి వెజిటేటివ్ సెల్, ఒకటి వచ్చేసి రీప్రొడక్టివ్ సెల్.
రీప్రొడక్టివ్ సెల్స్ రిపేర్స్ లో ఉపయోగపడవు. సో ఇప్పుడు వెజిటేటివ్ సెల్స్ మాత్రమే రిపేర్ లో ఉపయోగపడతాయి. సో ఆ వెజిటేటివ్ సెల్స్ లో జరిగే సెల్ డివిజనే రిపేర్స్ లో ఉపయోగపడుతుంది. వెజిటేటివ్ సెల్స్ లో జరిగే సెల్ డివిజన్ ఏంటిదయ్యా అంటే మైటాసిస్. వెజిటేటివ్ సెల్స్ లో జరిగే సెల్ డివిజన్ ని మైటాసిస్ అంటాం. ఈ మైటాసిస్, ద వర్డ్ మైటాసిస్ is derived from mitos, which means to divide. Mitos means to divide. సో ఈ మైటాసిస్ లో ఏం జరుగుతుందయ్యా అంటే ఒక సెల్ 2 సెల్స్ గా డివైడ్ అవుతుంది. ఓకే, సో దీన్నే మనం ఈక్వేషనల్ సెల్ డివిజన్ అంటాం. ఈక్వేషనల్ సెల్ డివిజన్ అంటే సమాంతర కణ విభజన. ఈక్వేషనల్ సెల్ డివిజన్ 1-2 సెల్స్ గా మారుతుంది. ఓకే, నెక్స్ట్ which of the following does not follow cell theory? దేంట్లో అయితే ప్రోటోప్లాజం ఉండదో అదే సెల్ థియరీని ఫాలో కాదు. ఓకే, మిగతావన్నీ సెల్ థియరీని ఫాలో అవుతాయి. ఇప్పుడు బ్యాక్టీరియాలో ప్రోటోప్లాజం ఉంటుందా లేదా గెస్ చేయండి. ఉంటుందంటే ఎస్ అని కామెంట్ చేయండి. ఒకవేళ ఉండదు అంటే నో అని కామెంట్ చేయండి. బ్యాక్టీరియాలో ప్రోటోప్లాజం ఉంటుందా ఉండదా? నెక్స్ట్, ఫంగైలో ప్రోటోప్లాజం ఉంటుందా ఉండదా? ఉంటే ఎస్ అని, లేకపోతే నో అని కామెంట్ చేయండి. ఆల్గేలో మరియు వైరస్ లో. సో వైరస్ లో ప్రోటోప్లాజం ఉంటుందా ఉండదా? ట్రై టు గెస్. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సో మీకు తెలిసిన ఒక 4 వైరస్ పేర్లు కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో ఆన్సర్ వచ్చేసి వైరసే. అండ్ మీకు తెలిసిన 4 వైరస్లు కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మీకు తెలుసా, నేను కొన్ని డిసీజెస్ చెప్తాను, ఆ డిసీజెస్ వైరల్ డిసీజెసా బ్యాక్టీరియల్ డిసీజెసా ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, COVID-19 వైరల్ డిసీజా బ్యాక్టీరియల్ డిసీజా? కామెంట్ చేయండి. నెక్స్ట్, సెకండ్ వన్, కామన్ ఆల్ఫాక్టరీ లంగ్ డిసీజ్ ఆర్ కామన్ అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్. దీన్నే మనం కోల్డ్ అంటాం. కోల్డ్, నాకు జలుబు చేసింది, సర్దీ చేసింది, ఇదంతా అనుకుంటాం కదా. కోల్డ్, కామన్ అబ్స్ట్రక్టివ్ లంగ్ డిసీజ్. ఇది వైరల్ డిసీజా బ్యాక్టీరియల్ డిసీజా? నెక్స్ట్, మనం యూజువల్ గా పరిగెత్తుతుంటాం, కింద పడుతుంటాం. సో అలా కింద పడినప్పుడు చేతులు కాళ్ళు దూకపోతుంటాయి, అప్పుడు ఏదైనా ఇంజురీస్ అవుతాయి. ఆ ఇంజురీస్ జరిగినప్పుడు ఆ ఇంజురీలో నుంచి ఆర్ మనం ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ పట్టుకున్నప్పుడు ఓకే కట్ అవుతుంది. అప్పుడు వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి టీటీ ఇంజెక్షన్ చేయించుకుంటాం. ఏ ఇంజెక్షన్? టీటీ ఇంజెక్షన్. సో ఆ టీటీ ఇంజెక్షన్ ఎందుకు చేయించుకుంటాం? కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మన బాడీలోకి ఒక హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఎంటర్ అవుతుంది. ఆ ఇంజురీ ద్వారా ఒక హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఎంటర్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా కాజ్ చేసే డిసీజ్ ఏంటో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. సో మీ గెస్ పైన మీ ఇంటెలిజెన్స్ ఆర్ మీ నాలెడ్జ్ ఆధారపడి ఉంటుంది. డెఫినెట్ గా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, వన్ మోర్ థింగ్ ఇస్ కలరా. కలరా అనేది బ్యాక్టీరియల్ డిసీజా వైరల్ డిసీజా? రీసెంట్ గా GBS, గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది వచ్చింది. ఇది బ్యాక్టీరియల్ డిసీజా వైరల్ డిసీజెసా? ఒకసారి కామెంట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, వన్ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు స్వైన్ ఫ్లూ, ఇన్ఫ్లుయెన్జా ఇలాంటివి బ్యాక్టీరియల్ ఆర్ బర్డ్ ఫ్లూ ఇలాంటివి బ్యాక్టీరియల్ డిసీజెసా వైరల్ డిసీజెసా? కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటిదంటే వైరస్ ని కనుక్కున్నది ఎవరు? హూ డిస్కవర్డ్ వైరసెస్ ఫర్ ద ఫస్ట్ టైం? ఇది కూడా మీరు కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో కామెంట్ చేయమని ఎందుకు అడుగుతున్నామంటే మీకు ఎంతూజియాజం పెంచడానికి అండ్ మోర్ ఓవర్ మీ నాలెడ్జ్ ని మీరు టెస్ట్ చేసుకుంటారు. ఓకే, లెట్ us try to comment. నెక్స్ట్, సో థ్యాంక్ యూ క్లాస్. అండ్ మీరు ఆన్సర్స్ దయచేసి కామెంట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ మీరు కనుక మీ ఎయిమ్ ఆర్ ఆస్పిరేషన్ కనుక RS అకాడమీలో చదువుకొని గవర్నమెంట్ జాబ్ కొట్టాలని అనుకోండి,
then we are inviting you to RS Academy. So please contact Ramesh Garu for